హలో! హాయ్ అండి. సో, నా మనసుకి మాటలొస్తే ఒక మంచి విషయం నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, జనరల్‌గా ఏంటంటే మన మార్కెట్‌లో బ్రెడ్ చాలామంది ఇష్టపడతారు. సో, మార్కెట్ నుంచి బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు అది కంపల్సరీ మైదా అయ్యుంటుంది. మిల్క్ బ్రెడ్ ఇవన్నీ కూడా మైదానే కదా! అండ్ కొంతమంది ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రం బ్రౌన్ బ్రెడ్ అని ఉంది లేదా వీట్ బ్రెడ్ అని ఉంది అని చెప్పి దాన్ని తెచ్చుకుంటాం మనం. సో, బట్ స్టిల్ ప్యాకెట్ టర్న్ చేసి ఇంగ్రీడియెంట్స్ చెక్ చేసుకుంటే అందులో స్టిల్ మైదా అయితే ఉంటుంది. సో, నిజంగా హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు అండ్ ఇంకొక విషయం అండి బ్రౌన్ బ్రెడ్. సో, బ్రౌన్ బ్రెడ్ అనేది చూడడానికి కలర్ అలా ఉంది అంటే దానిలో కంపల్సరీ ఆటా ఉన్నట్టు కాదు. ఇంగ్రీడియెంట్స్ కనుక చెక్ చేస్తే దాని వెనకాల యాడెడ్ కలర్స్ వల్ల మీకు ఆ బ్రౌన్ బ్రెడ్ అనేది ఆ కలర్‌లో వస్తుందనమాట. సో, అసలు సీక్రెట్ ఇది. సో, బ్రౌన్ బ్రెడ్ అనగానే అది ఏదో కంప్లీట్ 100% ఆటాతో చేసిందని కాదనమాట. సో, ఇక్కడ నేను తెలుసుకున్న మంచి విషయం ఏంటంటే నిజంగా ఒక మన హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే అండ్ ఆ టైంలో మనకి బ్రెడ్ కావాల్సొస్తే బెటర్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ వెతుక్కోవడమే. ఏంటంటే అయితే ఆ బ్రెడ్‌ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ టిపికల్ టాస్క్ అండి. అండ్ లేదు అంటే మనకి నియర్ బై బేకరీ వాళ్ళు ఎవరన్నా తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచైనా మనం ఆర్డర్ చేసి కొంచెం ఇలా మంచిగా ప్రిపేర్ చేయమని అడగాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ద బెస్ట్ వన్ ఏంటంటే మన ఇండియన్ రోటీ ఏదైతే ఉందో ఫ్లాట్ బ్రెడ్ అనమాట. సో, అది హ్యాపీగా తినొచ్చనమాట. సో, అన్‌హెల్తీ బ్రెడ్ తినే కన్నా సమ్‌వాట్ ఇది బెస్ట్ కదా! సో, నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్న మంచి విషయం ఇది. నచ్చితే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.